అజయ్ జడేజా. ఈ పేరు చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అతని ఇతర ఇన్నింగ్స్ రికార్డుల కంటే కూడా 1996 ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్స్ లో పాకిస్తాన్పై భారత్ సాధించిన ఘన విజయంలో అజయ్ జడేజా పాత్రను అభిమానులు ఎప్పటికీ మర్చిపోరు. ఆ మ్యాచ్ లో 25 బంతుల్లో 45 పరుగులు సాధించిన అజయ్ జడేజా నవజోత్ సింగ్ సిద్ధు, వెంకటేష్ ప్రసాద్ తో కలిసి టీమిండియాకు మర్చిపోలేని విజయాన్ని అందించాడు. అదే సమయంలో టెస్ట్ మ్యాచ్లలో ఒక్క సెంచరీ కూడా చేయని రికార్డు కూడా ఆయన పేరుపైనే ఉంది. ఇక మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వెంటాడాయి. గత ఏడాది అజయ్ జడేజా జామ్నగర్ రాజకుటుంబ వారసుడిగా అంటే జామ్ సాబ్గా ఎంపిక కావడంతో దేశంలోనే ధనవంతుడైన క్రికెటర్గా రికార్డ్ సాధించారు. అయితే 1996 ప్రపంచ కప్ మ్యాచ్ జరిగి దాదాపు 30 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో అజయ్ జడేజాకు సంబంధించి కొన్ని అంశాలను తెలుసుకుందాం. అజయ్ జడేజా 1971 ఫిబ్రవరి 1న గుజరాత్ లోని జామ్నగర్ లో పుట్టాడు. పూర్తి పేరు అజయ్ సింగ్జీ దౌలత్ సింగ్జీ జడేజా. ఈయన తండ్రి దౌలత్ సింగ్జీ జడేజా, తల్లి జ్ఞాన్బా జడేజా. వీరిది ఒకప్పటి నవానగర్, ప్రస్తుత జామ్నగర్. గతంలో స్టేట్ ఆఫ్ జామ్నగర్ ప్రిన్స్లీ స్టేట్ గా ఉండేది. జడేజా పూర్వీకులు ఈ రాజ్యానికి రాజులు. అంతేకాదు దేశంలో ప్రఖ్యాత టోర్నీలకు కూడా వీరి కుటుంబీకుల పేర్లే ఉన్నాయి. అజయ్ జడేజా తండ్రి దౌలత్ సింగ్ జడేజా తాతగారు కెఎస్ రంజిత్ సింగ్ జీ జడేజా పేరుతోనే ప్రస్తుతం దేశంలో రంజీ పోటీలు నడుస్తున్నాయి. ఆయన గతంలో ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ టీంలో ఆడేవారు. 1933లో కన్నుమూశారు. ఆ తరువాత ఆ రాజకుటుంబ వారసుడిగా దిగ్విజయ్ సింగ్ రంజిత్ సింగ్ జీ ఎంపిక కాగా ప్రస్తుతం శత్రుశల్య సింగ్ జీ దిగ్విజయ్ సింగ్ జీ మహారాజుగా వ్యవహరిస్తున్నారు. ఇక వీరి కుటుంబానికే చెందిన దులీప్ సింగ్ జీ పేరుతో దులీప్ ట్రోఫీని నిర్వహిస్తున్నారు. ఈయన కూడా దేశ స్వాతంత్రానికి పూర్వం ఇంగ్లాండ్ క్రికెట్ టీంలో ఆడారు. 1959లో కన్నుమూశారు. అజయ్ జడేజా తండ్రి దౌలత్ సింగ్ జడేజా గతంలో జామ్నగర్ నుండి 3 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. ఇక అజయ్ జడేజా తల్లి జ్ఞాన్బా జడేజా కేరళలోని అలుపుజకు చెందిన రాజవంశీకురాలు. అజయ్ జడేజా జామ్నగర్, అహ్మదాబాద్, ఢిల్లీలో చదివారు. ఢిల్లీలో భారతీయ విద్యాభవన్లో చదువుతున్న సమయంలో చాలా అల్లరి చేస్తుండటంతో బోర్డింగ్ స్కూల్లో చేర్పించారు తల్లిదండ్రులు. అయితే 8 నుండి +2 చదివే వరకు దాదాపు 13 సార్లు ఆ స్కూల్ నుండి పారిపోయారట అజయ్ జడేజా. తల్లిదండ్రులు మళ్లీ ఒప్పించి స్కూల్లో చేర్పించేవారు. చివరికి న్యూఢిల్లీలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ యూనివర్సిటీలో చేర్చాక గానీ చదువుపై ఆసక్తి చూపించలేదు. ఆ తరువాత ఢిల్లీలోని హిందూ కాలేజ్ నుండి పీజీ పూర్తి చేశారు. చిన్నతనం నుండి క్రికెట్ ఆడేందుకే ప్రాధాన్యం ఇచ్చేవారు. దీంతో స్థానికంగా పలు టోర్నీల్లో రికార్డులను సాధించారు. 1988 నుండి హర్యానా జట్టుకు ప్రాతినిధ్యం వహించగా ఆ తరువాత జమ్మూ కాశ్మీర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఇక 1992 ఫిబ్రవరిలో శ్రీలంక టూర్కు టీమిండియాకు ఎంపికయ్యారు. అదే ఏడాది దక్షిణాఫ్రికా టూర్కి టెస్ట్ మ్యాచ్కు ఎంపికయ్యారు. మొత్తం 196 వన్డే మ్యాచ్లు ఆడగా 37 పరుగుల యావరేజ్లో 5359 పరుగులు చేశాడు. అందులో 6 సెంచరీలు ఉండగా టాప్ స్కోర్ 116. ఇక తన బౌలింగ్ లో 20 వికెట్లు కూడా తీశారు. 15 టెస్ట్ మ్యాచ్లు ఆడిన అజయ్ జడేజా 576 పరుగులే చేశాడు. అత్యధిక స్కోర్ 96. అన్ని టెస్ట్ మ్యాచ్లు ఆడినా ఒక్క సెంచరీ కూడా చేయని క్రికెటర్ గా నిలిచారు అజయ్ జడేజా. అయితే అజయ్ జడేజా వ్యక్తిగత రికార్డుల కంటే కూడా తనదైన ఇన్నింగ్స్ తో అభిమానులను ఆకట్టుకునేవారు. టీమిండియా అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. వన్డేలో 59 క్యాచ్లు పట్టిన రికార్డు కూడా సాధించారు. గాల్లోకి అమాంతం ఎగిరి క్యాచ్ పట్టడం, ఒంటి చేతి క్యాచ్లు, సింగిల్ స్టంప్ వ్యూ రన్అవుట్లు లాంటివి ఎన్నో చేశాడు. అయితే అజయ్ జడేజాకు దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించి పెట్టిన మ్యాచ్ 1996 ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్. అప్పటికే భారత్ పాకిస్తాన్ల మధ్య సత్సంబంధాలు అంతంత మాత్రంగానే ఉండేవి. ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ పోరు ప్రపంచంలోనే అత్యంత ఆసక్తికర పోరుగా ఉండేది. పాకిస్తాన్ జట్టు క్రికెటర్లు నిత్యం రెచ్చగొట్టే ప్రకటనలు చేయడంతో పాటు మైదానంలోనూ అలాగే ప్రవర్తించేవారు. ఆ సమయంలో 1996 వన్డే ప్రపంచ కప్ మొదలైంది. భారత్, పాకిస్తాన్, శ్రీలంకలు వేదికగా ఈ మ్యాచ్లు జరిగాయి. భారత్ లో 17 మ్యాచ్లు, పాకిస్తాన్ లో 16 మ్యాచ్లు, శ్రీలంకలో 4 మ్యాచ్లు జరిగాయి. ఆ సమయంలో శ్రీలంకలో తమిళ టైగర్ల దాడుల నేపథ్యంలో ఒక మ్యాచ్ క్యాన్సిల్ అయింది. ఇక మార్చి 9 బెంగళూరులో భారత్ పాకిస్తాన్ల మధ్య క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 8 వికెట్ల నష్టానికి 287 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్ లో నవజోత్ సింగ్ సిద్ధు 115 బంతుల్లో 93 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో వకార్ యూనిస్ వేసిన చివరి 2 ఓవర్లలో 40 పరుగులు సాధించింది టీమిండియా. అదే మ్యాచ్ లో 25 బంతుల్లో 45 పరుగులు చేశాడు అజయ్ జడేజా. ఈ మ్యాచ్ లో టీమిండియా 39 పరుగుల తేడాతో గెలిచింది. ఈ ఓటమితో పాకిస్తాన్ జట్టు టోర్నీ నుండి వైదొలిగింది.
ఈ గెలుపులో నవజోత్ సింగ్ సిద్ధు, అజయ్ జడేజాల బ్యాటింగ్ 45 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన వెంకటేష్ ప్రసాద్లు కీలక పాత్ర పోషించారు. అయితే సెమీఫైనల్స్ లో శ్రీలంకతో తలపడిన టీమిండియా 251 పరుగులు చేయాల్సి ఉండగా 34.1 ఓవర్లకే 120 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది. అంటే ఓటమి అంచుల్లో ఉంది. దీంతో అభిమానుల అల్లరి కారణంగా మ్యాచ్ ని నిలిపివేయాల్సి వచ్చింది. చివరికి మ్యాచ్ రిఫరీ క్లైవ్ లాయిడ్ శ్రీలంకను విజేతగా ప్రకటించారు. ఆ తర్వాత ఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియా శ్రీలంక మధ్య జరిగింది. శ్రీలంక 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచి టైటిల్ ని సొంతం చేసుకుంది. అయితే క్వార్టర్స్ లో పాకిస్తాన్ పై భారత్ గెలిచిన తీరు అద్భుతం అని చెప్పవచ్చు. ఇండియా పాకిస్తాన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ నుండి అజయ్ జడేజాకు అభిమానులు విపరీతంగా పెరిగారు. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అజయ్ జడేజాని జడ్డు అని, అజ్జు అని, స్మైలింగ్ బాయ్ అని పిలిచేవారు. ఆ తర్వాత కూడా షార్జాలో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 1 ఓవర్ కి 3 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసి జట్టును గెలిపించారు. ఇక 2000వ సంవత్సరంలో జరిగిన ఆసియా కప్ లో పాకిస్తాన్ పై 8 ఫోర్లు 4 సిక్స్లతో 93 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. అయితే ఆ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయింది. మొత్తంగా 13 వన్డేలకు కెప్టెన్ గా వ్యవహరించారు. అంతవరకు అజయ్ జడేజా మంచి రికార్డులే సాధించారు. టీమిండియా అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు అజయ్ జడేజా కెరీర్ ను చీకట్లోకి నెట్టాయి. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా మాధవన్ కమిటీ సిఫార్సుల మేరకు అజయ్ జడేజాపై జీవితకాలం నిషేధం విధించింది బీసీసీఐ. ఈ నిషేధంపై న్యాయ పోరాటం చేశారు అజయ్ జడేజా. దీంతో ఆయనపై ఉన్న నిషేధాన్ని తొలగిస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఆ తరువాతి కాలంలో ఆయనపై ఉన్న జీవితకాలపు నిషేధాన్ని 5 ఏళ్లకు కుదిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అయితే అప్పటికే జట్టులో తన స్థానాన్ని కోల్పోయాడు. మళ్లీ జట్టులో చోటు కోసం పెద్దగా ప్రయత్నించలేదు. ఈయన విషయంలో వచ్చినవి ఆరోపణలే అయినప్పటికీ తన కెరీర్ కు ఫుల్ స్టాప్ పడింది అని చెప్పవచ్చు. ఆ తర్వాత 2003 నుండి రంజీ ట్రోఫీలో ఆడడం మొదలుపెట్టారు. కొన్ని స్థానిక టీంలకు కోచ్ గా పనిచేశారు. ఢిల్లీ క్రికెట్ జట్టుకు కోచ్ గా వ్యవహరించారు. కామెంటేటర్ గా కూడా చేశారు. రాజస్థాన్ టీం కోసం కూడా పనిచేశారు. ఇక ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ జట్టు 2023 ప్రపంచ కప్ కోసం అజయ్ జడేజాను అసిస్టెంట్ మెంటర్ గా నియమించుకుంది. ఆ టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ అద్భుతమైన ప్రదర్శన చేసింది. పటిష్టమైన జట్టుగా ఉన్న ఇంగ్లాండ్, పాకిస్తాన్ లాంటి జట్లపై గెలిచి సంచలనం నమోదు చేసింది. ఆ టోర్నీ మొత్తంలో 4 మ్యాచ్లు గెలిచింది ఆఫ్ఘనిస్తాన్. దీంతో అజయ్ జడేజాకు ఆఫ్ఘనిస్తాన్ లోనూ భారీగానే అభిమానులున్నారు. ఆ తర్వాత ఎంఐ ఎమిరేట్స్ కి బ్యాటింగ్ కోచ్ గా చేశారు. కొన్ని బాలీవుడ్ సినిమాల్లోనూ నటించారు అజయ్ జడేజా. సన్నీ డియోల్, సునీల్ శెట్టిల్తో కలిసి ఖేల్ అనే మూవీలో నటించగా 2009లో వచ్చిన పల్ పల్ దిల్ కే సాత్ లోనూ నటించారు. అభిషేక్ కపూర్ మూవీ కాయ్ పోచేలో క్రికెట్ కామెంటేటర్ గా గెస్ట్ రోల్లో చేశారు. ఇక డాన్స్ రియాలిటీ షో ఝలక్ దిక్లాజాలో పాల్గొనడంతో పాటు కామెడీ సర్కస్ ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ అనే షో కూడా గెస్ట్ గా హాజరయ్యారు. ఇక అజయ్ జడేజా గత ఏడాది జామ్ నగర్ జామ్ సాహెబ్ గా ఎంపికయ్యారు. 2024 అక్టోబర్ 12న అంటే దసరా సమయంలో జామ్ నగర్ ప్రస్తుతం మహారాజు అజయ్ జడేజా పినతండ్రి జామ్ సాహెబ్ శత్రుశల్య సింగ్జీ మహారాజ్ అధికారికంగా అజయ్ జడేజాను జామ్ నగర్ రాజ్యపు వారసుడిగా ప్రకటించారు. పాండవులు 14 సంవత్సరాల అజ్ఞాత జీవితాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న అనంతరం విజయం సాధించింది దసరా రోజు కాబట్టి ఈ రోజు అజయ్ జడేజాను జామ్ సాహెబ్ గా ఎంపిక చేస్తున్నట్లు ప్రకటిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. దీంతో దేశవ్యాప్తంగా అజయ్ జడేజా పేరు మారుమోగింది. ఈ ఎంపికతో దేశంలోనే రిచెస్ట్ క్రికెటర్ గా నిలిచారు అజయ్ జడేజా. అంతకుముందు దేశంలోనే రిచెస్ట్ క్రికెటర్ గా ఉన్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సంపదను ఒక్క రాత్రిలో దాటేశాడు అజయ్ జడేజా. ఆయా నివేదికల ప్రకారం విరాట్ కోహ్లీ నెట్వర్త్ దాదాపు 1000 కోట్లు కాగా జామ్ నగర్ నవాబ్ సాహెబ్ గా ఎంపికైన అజయ్ జడేజా నెట్వర్త్ 1450 కోట్లు. ఇక అజయ్ జడేజా ఫ్యామిలీ లైఫ్ విషయానికి వస్తే అజయ్ జడేజా భార్య పేరు అతిథి జైట్లీ. ఈమె జయా జైట్లీ కుమార్తె. వీరికి 2 పిల్లలు. పేరు ఇమాన్, అమీరా. ఇక అతిథి జైట్లీ తల్లి పేరు జయా జైట్లీ. అతిథి జైట్లీ తల్లి జయా జైట్లీ సమతా పార్టీ మాజీ అధ్యక్షురాలు, సామాజిక కార్యకర్త, రచయిత కూడా. ఈమె గతంలో తెహల్కా పత్రిక నిర్వహించిన ఆపరేషన్ వెస్ట్ ఎండ్ స్టింగ్ ఆపరేషన్ లో ఇరుక్కున్నారు. ఆమెకు 4 ఏళ్ల జైలు శిక్ష పడింది. మరికొన్ని విషయాలకు వస్తే అజయ్ జడేజా భారత్ తరపున 1992, 1996, 1999 మొత్తం 3 ప్రపంచ కప్లలో ఆయన ఆడారు. 3 ప్రపంచ కప్లకు ఆడిన అతి కొద్ది మంది క్రికెటర్లలో ఆయన కూడా ఒకరు. తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ లో 428 ఫోర్లు, 89 సిక్స్లు ఉన్నాయి. వన్డేల్లో అత్యుత్తమ బౌలింగ్ రికార్డుల విషయానికి వస్తే వన్డేల్లో 20 వికెట్లు తీయగా
ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో 3 బంతులకు 3 వికెట్లు తీశారు అజయ్ జడేజా. ఇక గతంలో బాలీవుడ్ హీరోయిన్ మాధురి దీక్షిత్ తో చాలా క్లోజ్ గా ఉండేవారు అజయ్ జడేజా. మాధురి దీక్షిత్ బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉండగా అజయ్ జడేజా కూడా తన కెరీర్ లో బిజీగా ఉండేవారు. వీరిద్దరూ ఏమాత్రం ఖాళీ దొరికినా టూర్లకు వెళ్లేవారని కూడా ప్రచారం జరిగింది. నవభారత్ టైమ్స్ అప్పట్లో కొన్ని కథనాలు, ఫోటోలను కూడా రిలీజ్ చేసింది. వీరిద్దరూ పెళ్లి చేసుకుందామని అనుకున్నారట కూడా. అయితే రాజవంశీకులైన అజయ్ జడేజా కుటుంబీకులు వీరి వివాహానికి ఒప్పుకోలేదు. దీంతో ఆ వివాహం జరగలేదని కూడా వార్తలు వచ్చాయి. మొత్తంగా చూస్తే ఎంతో టాలెంట్ ఉన్న అజయ్ జడేజా ఒకే ఒక్క రీజన్ తో తన కెరీర్ ను కోల్పోయారు అని చెప్పవచ్చు. ఆ ఒక్క రీజన్ లేకుంటే మరెన్నో రికార్డులు అజయ్ జడేజా సొంతమయ్యేవి. ఇవి టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజాకు సంబంధించిన అంశాలు.